పేరే చిన్న బాలమసయ్య. చిన్న బాలమసయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తావా? ఎన్ని ఎకరాలు ఉంది? ఉండదు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది. 5-5.5 ఉంటుంది. మరి ఏం పంట వేసినావు? వరి వేసినాం. వరి వేసినాం కానీ దాన్ని కొనే వాళ్ళే దిక్కులేరు. ఇప్పుడు కొంటలేరా? దాన్ని కొనే వాళ్ళ దిక్కు లేదు. ఇవన్నీ పండించి ఏం చేయాలన్న మా ఉద్దేశంతో వ్యాపారస్తులకు పోతే వాళ్ళు ఏడికంటే ఆడు గొరుగుతున్నారు. అంటే వాళ్ళు చెప్పిన మాటకి మనం అంతే, లేకపోతే లేదు. ఇంకా దాన్నే ఉండాలి. ఎండనవని మురియనవని దళాయిలతోటికి మా ఒడ్లుండయి రా అని అడిగితే మేము ఇంత అయితే ఖరీదు చేస్తాం, లేకపోతే ఎవరికన్నా అమ్ముకున్నాను. ఎవరు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నేను అన్నిటికీ మద్దతు ఇస్తా అన్నాడు. ఏ దానికి మద్దతే లేదు. ఆ కేసీఆర్ చేసిన దారితోటి ఇప్పటికి తాగుడు నీళ్ళే కరెక్ట్ లేవు. అదే దారితోటి అతన్ని ఓడగొట్టిన మల్తనాడే ఇప్పటికీ కినాళ్ళ పోటీ నీళ్ళు ఇడవాలంటే దాదాపు ఇంకొక 2 నీళ్లకు బంద్ చేసి నీళ్లు అక్కడ నుండి పైన లేవని చెప్పి రైతుల సగం నాశనం చేసిండు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? సుఖ సంపత్తిగా ఆనందంగా రైతులకు ఒక మేలు కల్పించింది. నీళ్ళు ఇచ్చిండు. అప్పుడు నీళ్లు 6 ఏళ్ళు ఆయన కల్పించింది. అతడు గెలిచిన మల్తనాడే నీళ్ళే ఎండిపోయింది, కినాల్లో ఏరియా ఎండిపోయిందని. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన అతడు గెలిచిన మల్తనాడే అది కినాలు బంద్ అయ్యి మొత్తం పాలమూరు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తా అంటాడు. మరి ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి. ఏది మళ్ళా ఇప్పటికి అతడు గెలిచి 4వ నెల అవుతుంది. ఏ దానికి ఒకటి లేడీస్ కు ఒకటి కనిపించిండు కానీ ఆయన పెట్టిన పథకాలు ఏదీ లేదు. బస్ ఫ్రీ చేసిండు. ఎట్లా ఉంది బస్ ఫ్రీ? మంచిగా అది ఏముందో పోయేటోని తెలుసు. మనం ఎక్కేది లేదు. మనం ఎప్పుడైనా ఎక్కితే మనకు చెప్తే మనకు కూడా అందరికి పిరి అంటేనే మనకు కూడా అర్థం అవ్వు. మరి ఆడిపోయినా మనం దుడ్లు పెడుతున్నాం కాబట్టి మనకు అర్థం కాలేదు. ఆ లేడీస్ ఎక్కిపోయేటోళ్ళకి అర్థం కావాలి. మరి లేడీస్ ఒక్కొక్కరికి 6,000 మిగులుతాయి. ఎటుకెళ్ళి వస్తాయి. ఎటుకెళ్ళి మీరు ఫ్రీగా టికెట్ ఫ్రీగా టికెటే 6,000 4,000 3,000 మిగిలేటోళ్లకు ఉద్యోగదారులకు తప్ప రైతులకు రూపాయి మిగిలదు. ఇంకా లాస్ అవుతుంది. కానీ ఆ ఫ్రీ బస్ ఎక్కి ఆడోళ్ళు లేడీసులు మా కుతానే పోతున్నాం అనేది ఆలోచన ఉంది. కానీ లేడీస్కి ఎంతో బొక్క పెడుతున్నారు అనేది లేడీస్కి ఇంకా అర్థం కాలేదు. అంతేనా? అది అర్థమైతే ఫ్రీ ఎట్లా ఎక్కించినావు, ఈ పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి అనేది అడుగుతురు కూడా ఎవరన్నా. ఫ్రీ కరెంట్ వస్తుందా ఇళ్ళకు? ఫ్రీ కరెంటు 24 గంటలు కేసీఆర్ ఉన్నంత వరకు 24 గంటలు మాకు కరెంటు ఆనందంగా ఉన్నది. అతడు గెలిచిన మల్తనాడు పొదటి ఎవరు రేవంత్ రెడ్డి గెలిచిన మల్త రోజే 4 గంటలు పొదటి సాయంత్రం 3 గంటలు 7 గంటలు పోతా. కరెంట్ బిల్లు ఫ్రీ అటగా? ఫ్రీ అంటే ఇప్పుడు ఇలా కట్టి వచ్చిన పిరియానోడు నా ఇంట్లో ఒకటే ప్యాను 2 లైట్ బుడ్లు 400 కట్టుకున్నాం. మా పిరియాన్ ఆడ ఉంది. ఫ్రీ అని ఆయన చెప్తాడు. ఉచిత కరెంట్ ఇస్తాడు. ఏది మళ్ళా ఇవాళ నేను 400 కట్టి వచ్చిన. అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు రసీదు చూపిస్తాను నీకు. నేను రసీదు చూపిస్తాను. నేనే. అంతేనా? నేను రసీదు చూపిస్తా. ఎవిడెన్స్ కానీ చూపిస్తా. ఫ్రీ కరెంట్ లేదు. ఏది గ్యాస్ ఆడుంది. ఆయన 400కి ఇస్తానని 400 కాదు ఇవాళ 1100 కట్టుకుంటున్నారు. 1100 కడుతున్నా. నేను కుండ వాడుతుండా, నేను కడుతుండా. నువ్వే కడుతున్నావు. ఈ రైతు బంధు పడుతుందా? రైతు బంధు కేసీఆర్ ఉండగా చిన్నోనికి పెద్దోనికి అందరికీ ఒక్క సవలీకం చేసిండే. ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాలు 2 ఎకరాలకి ఇచ్చిండు. 4-5 ఉన్నోళ్ళకు ఇప్పటికి ఏవి రాలేదు. రుణమాఫీ చేస్తున్నాడు, అవి లేనే లేవు. మరి ఇప్పుడు రైతు బంధు రాలేదని నువ్వు అంటున్నావు. వాళ్ళ మంత్రులు గిట్ల వాళ్ళేమో రైతు బంధు రానని నేను చెప్తున్నా కదా. 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోళ్ళకు పడ్డవని. 5 ఎకరాలు అసలుకి లేనే లేవు. ఎవరు నాకు పడ్డవని 5 ఎకరాలు నమ్మదలికి రమ్మను. నువ్వు అట్లా అంటున్నావు కదా. వాళ్ళ మంత్రులు ఏమో పర్లేదన్న చెప్పు తీసుకొని కొడతామా? వాళ్ళని ఎదురుబట్టి కొట్టేటోళ్ళు లేక. అంతేనా? వాళ్ళని ఎదురుబట్టి కొట్టేటోళ్ళు లేక ఇది. అంతేనా?
కొడితే ఆ మాట అన్నారు వాళ్ళు. ఆ. వేసి చూపాలి వాళ్ళు కూడా. అంతే. వేసి రైతుకు ఏమైందిరా నేను రైతుకు సేవ చేస్తుండా అనేది ఎదురుపెట్టి చెప్తే దానికి కూడా సమాధానం చెప్తారు ఎవరన్నా. ఎంత ఒడ్లు ఎంత కమ్ముడు పోతున్నాయి ఇప్పుడు? ఈడ పోయేది ఏముంది, 19, 2000, అంతే. 18. ఆ. వాళ్ళ ఇప్పుడు వ్యాపారస్తులు మనం పోయి మీన పడ్డానికి ఎడకంటే అడుగురు. అదే ఆర్ఎన్ఆర్లో ఒకప్పుడు 3,000 దాకా అమ్మినాయిగా. 3,000 ఏం పోలేదు, ఆ, ఎంత పోయినాయి? 2,000 చిల్లర పోయినాయి. 2,400, ఆ. 600 అంటే ఇప్పుడు ఒక 700-800 బొక్కే. అంతే. 700-800 బొక్కే. మరి ఎట్లా పండిన కాడికి కొంటలేరు, ఇటు కరెంట్ ఇస్తలేరు, ఎట్లా మందులకు డబ్బులు ఎట్లా కడుతురు మరి? ఇంకెట్లా కడుతున్నా అంటే ఉన్నది మా నాయనోళ్ళు మా తాతోళ్ళు సంపాదించిన ఏమన్నా ఆస్తి 2 ఎకరాల ఎకరం సంపాదించారు కదా, ఆ. అది అమ్ముకున్నాలే వాళ్ళు అప్పులు కట్టుకున్నారు. ఈయన చేసిన పనులు ఒక్కటి కూడా చక్కన లేవు. ఏమి కల్పించిండు ఆయన పెట్టిన పథకాలు ఆడోళ్ళకి తప్ప ఏదీ లేదు. రైతులకైతే ఏది మేలు ఏడ కల్పించండు, మేలు చూపాను. ఇప్పటి 4 నెలలు ఆయన గెలిచి మరి ఏది ఒక్కటి కాకుండా ఒకటన్నా. ఇప్పుడు నువ్వు కానీ నేను మట్టం చేస్తాను. ఇంతవరకు 4 నెలల నుండి నూకిందంత ఇప్పుడు నూకే మళ్ళీ ఓట్లు వేయండి అంట. అట్లా. మరి ఓట్లు ఎత్తానే దేవుళ్ళ మీద ఒట్లేసేది కూడా అన్ని నేను కూడా ఒట్లేస్తా, నేను కూడా ప్రమాణంగా వస్తా. ఓట్లతో లాభం ఉండదు. డబ్బల పడ్డంత వరకే ఒట్లు, సత్యాలు, అవినీతి, నీతి. అంతే. అంతవరకు ఓట్లు డబ్బల పడ్డంత వరకు. డబ్బల పడ్డాక వాడేవాడు కొట్టంగా. అయితే మరి ఒక్క మాట చెప్పే, మీరు రైతులకు కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని చాలా గొప్పలు చెప్తున్నారు. మీరేమో రైతులేమో గొప్పలు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మొత్తం 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడు, ఆయన జైలుకు పంపిస్తే జైలు డబుల్ బెడ్రూమ్ సరే అంటాడు. అదే కదా. ఆ. ఇప్పుడు నష్టభాగము బస్సులకి వెళ్ళి ఆ. ఎన్ని కోట్లు నష్టమైతుంది ఆయన ఇటుకెళ్ళి తెస్తాడు. ఈయనంటే చేసిండా చేయలేదా? ఆ. అతడు బస్సులో పిరి అన్నప్పుడు ఆ. తెలంగాణ ఏపీ వరకు బస్సు పిరి అన్నప్పుడు దాని మీద దుడ్లు ఎటుకెళ్ళి వస్తుంది. ఆ బరువు రైతుల మీద పడుతుంది, ఆ లయ్యని ఇంటి ఇస్తున్నాడు. ఆ. రైతుల మీద పడుతుందా? మళ్ళీ రైతుల మీద పడిపోతే ఇటుకెళ్ళి తెచ్చిస్తాడు. అదే మొత్తం జైల్లో పంపిస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. జైలు వంపనికే వీళ్ళ నుంటే కాదు, వీళ్ళు కింద మీద తలలు కింద మీద చేసుకున్నా వీళ్ళ నుంటే కాదు. కేసీఆర్ వంపనికి తప్పు చేయలేదు, వాళ్ళకి తల ఉంచాడు. తప్పు చేస్తే తల ఉంచుతాడు. ఓకే, థ్యాంక్ యూ.